అండి. హిందీలో టెన్సెస్ చూద్దామండి. హిందీ, ఇంగ్లీష్, తెలుగునండి. ఫస్ట్ వచ్చి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండి. రెగ్యులర్గా జరిగే పనులు, రోజువారీ పనులు. ఆతా హై, అతను వస్తాడు, లేదా ఇతను వస్తాడు, అతను వస్తాడు, అబ్బాయి వస్తాడు అని చెప్పినప్పుడు ఆతా హై వస్తుందండి. ఆతీ హై అనేది అమ్మాయికి మాత్రమే వాడాలి. అమ్మాయి ఒకళ్ళున్నా ఇద్దరున్నా కూడా ఆతీ హై అనే వస్తుంది. ఆతీ హై అంటే అమ్మాయి వస్తుందని, అమ్మాయి కానీ లేడీ కానీ. ఆతే హై, ఆతే హై అంటే వాళ్ళు వస్తారు, మేము వస్తాము అని చెప్పడానికి ఆతే హై అని వస్తుందండి. ఆతాహం అనేది మన గురించి మనం వాడాలండి. జెంట్ అయితే ఆతాహం అని చెప్పాలి, నేను వస్తానని చెప్పడానికి మై ఆతాహం. ఐ కమ్ అని చెప్పడానికి, ఐ విల్ కమ్ అని చెప్పడానికి మై ఆతాహం. అదే లేడీ అయితే మై ఆతీ హూం అని చెప్పాలండి. నేను వస్తాను అని చెప్పడానికి లేడీ అయితే మై ఆతీ హూం. తర్వాత వచ్చి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండి. ఇంగ్లీష్లో అయితే ఇన్ఫామ్ వస్తుంది. ఆ రహా హై, ఆ రహా హై అంటే వస్తున్నాడు. అతను కావచ్చు, ఇతను కావచ్చు, సింగిల్ పర్సన్ అన్నమాట. వస్తున్నాడు. అబ్బాయి, అబ్బాయిలకు వర్తిస్తుందండి. ఒక్కరే ఉన్నప్పుడు వాడతాం. ఆ రహీ హై, అమ్మాయిలకి వాడతామండి. ఒకళ్ళున్నా ఇద్దరున్నా ఆ రహీ హై అని వస్తుంది. ఆ రహే హై, ఒకరికంటే ఎక్కువ అబ్బాయిలు ఉన్నప్పుడు, లేదా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉన్నప్పుడు, వాళ్ళు కలిసి వస్తున్నప్పుడు ఆ రహే హై అని వాడతామన్నమాట. వస్తున్నారు, వస్తున్నాము ఇలాంటి సందర్భాల్లో వీఆర్ కమింగ్ అంటాం కదా, అలాంటప్పుడు ఆ రహే హై. గుర్తుపెట్టుకోవాలండి సెంటెన్స్ ఎలా ఎండ్ అవుతుంది అనేది. ఆయేగా, ఆయేగా అంటే వస్తాడు, ఫ్యూచర్. ఫ్యూచర్ టెన్స్ ఎప్పుడు కూడా చూడండి, ఇక్కడ ఏగా, ఏగి, ఏంగే ప్లస్ పక్కన పెట్టాను కదా, అవే వస్తాయండి ఫ్యూచర్లో. ఆయేగా, అబ్బాయి ఒక్కడే ఉంటే ఆయేగా, అమ్మాయి ఒక్కతే ఉంటే ఆయేగి. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉన్నా, ఒకరికంటే ఎక్కువ అబ్బాయిలు ఉన్నా ఆయేంగే. దే విల్ కమ్ అంటాం కదా, దే విల్ కమ్ అన్నప్పుడు ఆయేంగే యూస్ చేస్తాం. హీ విల్ కమ్ అన్నప్పుడు ఆయేగా వాడతాం. షీ విల్ కమ్ అన్నప్పుడు ఆయేగి వాడతాం. గుర్తుపెట్టుకోవాలండి. ప్రజెంట్ టెన్స్ వచ్చి తాగుణితంతో ఎండ్ అవుతుందండి. చివర హై వస్తుంది, హూ వస్తుంది, హో వస్తుంది. ప్రజెంట్ కంటిన్యూస్ వచ్చి రహా, రహీ, రహేతో ఎండ్ అవుతుందండి. రహా హై, రహీ హై, రహే హై, ఈ మూడిట్లో ఏదో ఒకటి వాడాలి సందర్భాన్ని బట్టి. ప్రజెంట్ కంటిన్యూస్ ఇంగ్లీష్లో అయితే ఇన్ఫామ్ వస్తుందండి. ఫ్యూచర్ టెన్స్ ఎప్పుడు కూడా ఆ పక్కన నేను ప్లస్ పెట్టి పక్కన రాశాను కదా, ఆ మూడిట్లో ఏదో ఒకటి వస్తుందండి. ఆయేగా, ఆయేగి, ఆయేంగే అలా వస్తుంది అన్నమాట. కంటిన్యూషన్ చూడండి. నేను వస్తాను అని చెప్పడానికి జెంట్ అయితే మై ఆవుంగా, ఐ విల్ కమ్, మై ఆవుంగా. అదే లేడీ చెప్పాల్సి వస్తే నేను వస్తానని చెప్పడానికి ఫ్యూచర్ టెన్స్లో మై ఆవుంగి అని చెప్పాలి. లేదు లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు, మేము వస్తున్నామని చెప్పడానికి హమ్ ఆయంగి, ఆయంగి. పాస్ట్ అండి. పాస్ట్ అంటే జరిగిపోయిన కాలం, భూతకాలం అంటారు. పాస్ట్ టెన్స్ ఎప్పుడు కూడా హిందీలో యా గుణితంతో ఎండ్ అవుతుంది. ఈ 3 లెటర్స్తో ఎండ్ అవుతుందండి. యా, ఈ, ఏ. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ ఆయా, రాముడు వచ్చాడు. రామా ఖేమ్, సీత ఆయి, సీత వచ్చింది. సీత ఖేమ్, రాముడు और సీత వచ్చారు. రామ और సీత ఆయే. ఇంగ్లీష్లో అయితే రామ అండ్ సీత కేమ్.
తెలుగులో అయితే రాముడు మరియు సీత వచ్చారు. ఓకేనా అండి? గుర్తుపెట్టుకోండి, ఆయా అనేది పాస్ట్ టెన్స్లో మాత్రమే వాడతారు, జెంట్స్కి మాత్రమే వాడతారు, ఒక్కరే ఉంటే వాడతారు. ఆయి అనేది లేడీస్కి మాత్రమే వాడతారు, ఒకరున్నా అదే, ఇద్దరున్నా అదే. ఏ అనేది మేల్కి వాడతారు, పాస్ట్ టెన్స్లో వాడతారు, ఒకరికంటే ఎక్కువ ఉన్నా వాడతారు, లేదా లేడీస్ జెంట్స్ కలిసి ఉన్నా కూడా వాడతారు. ఓకేనా అండి?